హలో అందరికీ, నేను డాక్టర్ రష్మిక, పీడియాట్రిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్, ఇంద్రేశం, పటాన్చెరు బ్రాంచ్. సో ఈరోజు కొన్ని కామన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అందులో మొదటి క్వశ్చన్, అండ్ ఇప్పుడు మోస్ట్ కామన్ ఈస్ పిల్లల్లో ఫీవర్. సో పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్లో కలిసే లోపు ఇంట్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అంటే ఫీవర్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు కొంత ఏజ్ గ్రూప్ వరకు. అండ్ ఆ గ్యాప్లో మీరు చేయాల్సింది ఏంటో చెప్తాను. ఫస్ట్ మీకు పిల్లలకి ఫీవర్ వచ్చింది అన్నప్పుడు డిజిటల్ థర్మోమీటర్తో టెస్ట్ చేయండి, అసలు టెంపరేచర్ ఉందా లేదా. మోర్ దెన్ 100.4 degrees ఉంటేనే దాన్ని టెంపరేచర్ అంటారు, అంటే ఫీవర్ అంటారు. అదర్వైజ్ కొంచెం తక్కువే ఉందంటే తడిగుడ్డ పెట్టి తూడ్చుకుంటే సరిపోతుంది. సో మోర్ దెన్ 100.4 ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, బేబీకి ఫస్ట్ దళసరిగా అంటే కొంచెం థిక్ క్లోత్స్ ఉన్నప్పుడు అది తీసేసి పల్చటి లైట్ కలర్డ్ క్లోత్స్ వేసేయండి. వేసాక ఒక మంచి క్రాస్ వెంటిలేషన్ ఉన్న రూమ్లో కూర్చోబెట్టేయండి. దీనివల్ల టెంపరేచర్ ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత పారాసెటమాల్ డోస్. ఈ పారాసెటమాల్ డోస్ కూడా కరెక్ట్గా పీడియాట్రిషియన్ని కనుక్కొని ఏజ్కి అండ్ వెయిట్కి తగ్గ డోస్ ఇవ్వండి. అండ్ ఎవ్రీ 8 hours ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మంచిగా ఫ్లూయిడ్స్ తాగిపించాలి, అంటే జస్ట్ ప్లెయిన్ వాటర్ అయినా సరే, ఓఆర్ఎస్ అయినా సరే, నెలల బేబీకి అయితే తల్లిపాలు ఎక్కువ తాగిపించడం చేయాలి. దాని తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూ అవుతుంది అంటే 8 hours ఒకసారి వేసుకోవచ్చు. 2 to 3 days వరకు నార్మల్గా పెద్ద పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉంచుకొని ఇవన్నీ పాటిస్తూ ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగిపిస్తూ ఉంచుకోండి. అండ్ వెట్ స్పాంజింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే పారాసిటమాల్ వేసినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, 8 hours వరకు మళ్ళీ పారాసిటమాల్ వేయకూడదు అన్నారు, మరి ఏం చేయాలి అంటే జస్ట్ ఒక వామ్ వాటర్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని వైప్ ఆఫ్ చేసేయండి. 2 days తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూ అవుతుందంటే కంపల్సరీ పీడియాట్రిషియన్ని కలవాలి. అండ్ ఆల్సో ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, లెస్ దెన్ 3 months ఏజ్ బేబీకి ఫీవర్ వచ్చిందంటే ఫస్ట్ ఫీవర్లోనే డాక్టర్ గారిని కలవాలి. ఆఫ్టర్ దట్ 100.4 అంటే 3 months అబౌవ్ పిల్లలకి టిల్ 1 year ఆఫ్ ఏజ్ 100.4 టచ్ అవుతుంది విత్ డోస్, పారాసిటమాల్ డోస్ కంట్రోల్ అవ్వట్లేదంటే 1 dayలో కంపల్సరీ డాక్టర్ గారికి చూపించండి. ఆఫ్టర్ 1 year ఆఫ్ ఏజ్ టిల్ 2 days అంటే మంచిగా చూసుకుంటూ వాటర్ ఎక్కువ ఇస్తూ చూసుకోవచ్చు. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటేనే డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారి సజెషన్ ప్రకారం మీరు యాంటీబయాటిక్ వాడాలా లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలా అనేది తెలుసుకొని దాన్ని బట్టి చూసుకోవాలి. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.